ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్ బస్ బెలూగా హైదరాబాద్ దగ్గరున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వేల్ ఆఫ్ ది స్కై అని కూడా ఈ విమానాన్ని పిలుస్తారు. చూసేందుకు ఈ విమానం తిమింగలంలా కనిపిస్తుంది. ఈ భారీ ఎయిర్ బస్ ఆగస్టు 30 శుక్రవారం తెల్లవారుజామున రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఎయిర్పోర్ట్ అధికారులు అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేశారు. కాగా శుక్రవారం ఈ విమానం శంషాబాద్లో ల్యాండ్ అవడం మూడోసారి కావడం గమనార్హం. వేల్ ఆఫ్ ది స్కై అని పిలువబడే ఎయిర్ బస్ బెలూగా శుక్రవారం తెల్లవారుజామున 12:17 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ బస్ A300-608 ST బెలూగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ల్యాండ్ అయింది. ఈ విమానం ల్యాండ్ అవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ పెద్ద కార్గో విమానాన్ని దింపారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రత్యేకంగా కనిపించడంతో దీన్ని చూసేందుకు ఇతర విమాన ప్రయాణికులు, సిబ్బంది సహా పలువురు ఆసక్తి చూపించారు. భారీ వస్తువులను రవాణా చేయడానికి బెలూగాను ఉపయోగిస్తుంటారు. కాగా ఈ భారీ విమానం మధ్యాహ్నం 3 గంటలకు థాయిలాండ్కు బయలుదేరింది. ఈ సందర్భంగా గ్లోబల్ ఏవియేషన్ నెట్వర్క్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శించింది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం బెలూగా సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు ఉంటుంది. ఈ విమానం బరువు 86 టన్నుల పైగానే ఉంటుంది. బెలూగా కార్గో విమానం తొలిసారిగా 2022 డిసెంబర్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఆ తర్వాత మళ్లీ 2023 ఆగస్టు 1వ తేదీన ల్యాండ్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆగస్టు 30వ తేదీన ల్యాండ్ అయింది. 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్ సంస్థ ఈ అతిపెద్ద కార్గో విమానాన్ని తయారు చేసింది. అనేక మార్పులు చేస్తూ సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది.